హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన అభిమాన నటుడైనటువంటి నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ లో ఏమి చెప్పుకుంటున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రఖ్యాత నటుడు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఒక ఈవెంట్ లో ఇలా అనటం జరిగింది. తనతో పాటు నటిస్తున్నటువంటి ఎన్టీఆర్ యాక్టింగ్ వైపు రాకుండా ఉంటే ప్రపంచంలోనే ఒక మంచి షెఫ్ గా ఉండేవాడని ఒక ఈవెంట్ లో హృతిక్ రోషన్ చెప్పడం జరిగింది. ఇదే కాదు, నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ గాని, మరి ఆయన సన్నిహితులైనటువంటి వారు, ఆయన స్నేహితులు కూడా ఇదే విషయం చెప్తారు. నందమూరి తారక రామారావు మంచి రుచికరమైన వంటకాలు చేస్తారని, అవి మటన్ బిర్యానీ అయినా, మరి మటన్ హలీం అయినా ఆయన చేస్తే అద్భుతంగా ఉంటుందని ఆయనతో ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ గాని, ఆయన తోటి నటులు గాని చెప్తూ ఉంటారు. ఈ మాట విన్నప్పుడల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఎంతో ఆనందం పెరుగుతూ ఉంటుంది. తారక్ బాగా వంట చేస్తారని ఈ మాట మనకి ఎప్పుడో వినపడింది. ఆయన యంగ్ టైగర్ తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించినప్పుడు హౌస్ మేట్స్ కోసం కూడా రుచికరమైన వంటకాలు వండటం జరిగింది. అలాగే ఈయన వండే మటన్ బిర్యానీ, హలీము లొట్టలు వేసుకుని తింటారని ఈయన స్నేహితులు కూడా చెప్తూ జరిగింది. ఇప్పుడు ఈ విషయం మన ఆంధ్రప్రదేశ్ ని దాటి బాలీవుడ్ కూడా పాకిందనమాట. హృతిక్ రోషన్ లాంటి అగ్రనటుడు నందమూరి తారక రామారావుని పొగుడుతూ ఈ మాట చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్నటువంటి చిత్రం వార్ 2 పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఇటీవల జపాన్ లో దేవర సినిమా ప్రమోషన్లలో తాను నటుడిని కాకపోతే అయ్యేవాడినని తారక్ స్వయంగా వెల్లడించడం జరిగింది. ఇంకా మనకి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 అనే సినిమాలో వీళ్ళిద్దరూ తెర పంచుకోవడం జరుగుతుంది. ఈ సినిమాకి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణి ఒక మంచి పాత్రలో కూడా మనకి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ డేట్ కూడా ఈ చిత్రం మేకర్స్ ప్రకటించడం జరిగింది. ముందుగా అనౌన్స్ చేసినట్లుగానే ఈ ఏడాది ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లోకి రానున్నట్లు వార్ 2 నిర్మాతలు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గురించి తాను ఎన్టీఆర్ కుకింగ్ స్కిల్స్ ఇష్టపడతానని హృతిక్ రోషన్ చెప్పడం జరిగింది. తారక్ కుకింగ్ లో మంచి టాలెంట్ ఉందని తెలపడం జరిగింది ఆయన. అలాగే యంగ్ టైగర్ అద్భుతమైన కుక్ అని కొనియాడటం జరిగింది. ఆయన ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే తారక్ అత్యుత్తమ చెఫ్ అని తనతో పాటు నటిస్తున్న ఎన్టీఆర్ గురించి ఓ కార్యక్రమంలో హృతిక్ రోషన్ చెప్పడం జరిగింది. ఇలా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇవాళ బాలీవుడ్ పరిశ్రమ అంతా, సినీ పరిశ్రమ మన టాలీవుడ్ సినీ పరిశ్రమ వైపు చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న హీరోలు కానీ, ఇక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, ఇక్కడ ఉన్న దర్శకులు కానీ తెలుగులో చేస్తున్నటువంటి ఎన్నో చిత్రాలు ప్రపంచమంతా ప్రజలు ఆదరిస్తూ వాళ్ళ మన్నలు పొందుతున్న నటులు మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నారు. వీళ్ళు ప్రపంచంలో వీళ్ళ ఘనత చాటుకుంటున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలాంటప్పుడు బాలీవుడే కాదు, హాలీవుడ్ కూడా మన తెలుగు చిత్రాల మీద ఒక కన్నేసి ఉంచిందనేది నిజం. మనకు ఈ విషయం ఇంతవరకే తెలుసు, చాలా చోట్ల విని ఉన్నాం. ఈయన వంట కూడా బాగా చేస్తారని మనకి తెలిసింది. కాకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ ఇమేజ్ టాలీవుడ్ మనకి ఆంధ్రప్రదేశ్ దాటి ఇప్పుడు భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం ఈయన టాలెంట్ గురించి చెప్పుకోవడం జరిగింది. మన జపాన్ లో జరిగిన కార్యక్రమంలో ఈయన ఫోటోకి జపాన్ యువతులు పాలతో అభిషేకం చేయడం జరిగింది. అక్కడి అభిమానులతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలవిడిగా తిరుగుతూ ఎంతో ఉల్లాసభరితంగా అక్కడ గడపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.